హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో నానా హాయ్ మామా, మామయ్య అలిగావా చిట్టి చిలక. సో మా వాళ్ళ చెరువులో అయితే మేత అయితే వేయడం అయితే జరిగిందండి. సో పంగాస్ చెరువులో మేత అయితే వేస్తున్నాం. సో పంగాస్ దరిద్రం చాలా బాగాలేదండి. అసలు చాలా రేట్ అయితే చాలా డౌన్ నడుస్తుంది. ఎప్పుడు పెరుగుద్దో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సిచ్యువేషన్ అయితే అలా ఉంది. మన దగ్గర అయితే సుమారు 30 టన్నులు అయితే స్టాక్ ఉంది. సో ఎవరికైనా సరే చేపపిల్ల కావాలన్నా మన దగ్గర చేపపిల్ల అయితే అవైలబిలిటీగా ఉందండి. పొండుగప్ప, కొరమేను, పంగాసు, రూప్చందు, అలాగే శీలావతి పిల్ల, శీలావతికి అట్లా అయితే చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు వాతావరణం నీళ్లు తగ్గుతున్నాయన్నా, చెరువులో నీళ్ళు అయితే తగ్గుతున్నాయి, పంగాస్ చెరువులో కోళ్ళేరు వేయొచ్చా అని అయితే అడుగుతున్నారండి. సో పంగాస్ చెరువులో కోళ్ళేరు ఇప్పుడు ఏమాకండి, వాటర్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి మీకు వాటర్ కంటిన్యూగా ఉంటే పర్లేదు. సో అవతల చూడండి, ఆల్రెడీ మన దగ్గర కోళ్ళేరు స్టాక్ అయితే ఉంది అక్కడ. సో దాన్ని అయితే వేయకుండా మేమైతే దాన్ని అయితే అలా ఆపడం అయితే జరిగింది. సో ఇంకెవరైనా వేస్తారేమో కానీ ఇప్పుడైతే ఏమాకండి. సో వాటర్ పొల్యూట్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. లవ్ యూ గైస్.